రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బడియేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కొండపాక జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్, బి విఠల్ నాయకుల సారథ్యంలో గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించే సౌకర్యాలను గురించి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బాలుల సంక్షేమ సమితి సభ్యులు డాక్టర్ దేశబోయిన నర్సింగ్లు మాట్లాడుతూ మన ఊరు మన బడి వినడానికి ఎంతో ఆనందంగా ఉందని, మన ఊరి పిల్లలను మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని, బడీడు పిల్లలను ప్రతి ఒక్కరిని బడికి పంపాలని, పనికి పంపి బాల కార్మికుని చేయవద్దని, బాల్య వివాహాలు చేయవద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం ద్వారా పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం రాగిజావా అందించడం జరుగుతుందని, భోజన సదుపాయంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోట్బుక్స్ అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అన్నింటా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉండడం వల్ల నాణ్యమైన విద్యా బోధన అందుతుందని తెలిపారు. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానంతో పాటు క్రీడా వస్తువులు, ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం ఉంటుందన్నారు. కాబట్టి విద్యార్థినుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని కోరారు. గత 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులు ఫీజుల మూత భరించలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యను, గుణాత్మకమైన విద్యను, సృజనాత్మకమైన విద్యను అందిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ₹1 కూడా ఖర్చు ఉండదన్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలుర మరియు బాలికల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్. నేటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి 2 హై స్కూల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి గ్రామం లోపల బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహించడం అభినందనీయం. ఈ పాఠశాల లోపల గతంలో 10వ తరగతి పూర్తి చేసినటువంటి విద్యార్థులుగా మంచి ఫలితాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకు మంచి పేరు కూడా ఉంది. కావున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ప్రభుత్వ పాఠశాల ద్వారా ప్రభుత్వం నుండి నడుపుతూ ప్రభుత్వం నుండి ప్రజలకు అందజేసేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో విద్య ద్వారా ఈ పాఠశాల మంచి ఫలితాల్లో ముందుకు పోతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠశాలను వినియోగించుకోవాలి. ఎందుకోసం అనంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఎవరైతే బాలబాలికలు ఉన్నారో ఖచ్చితంగా పాఠశాలకు రావాలి, చదువుకోవాలి. అట్లా కాకుండా ఎవరైనా చైల్డ్ లేబర్గా మారినా లేదా తెలిసి తెలియక బాల్య వివాహాలు చేసినా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి అట్లాంటి వారు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా బడీడు పిల్లల్ని ఖచ్చితంగా పాఠశాలకు పంపించి చదివించాలి. వాళ్ళందరికీ కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా పాఠశాల లోపల బుక్స్ కానీ, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ పాఠశాలలో టై, బెల్ట్ లాంటివి కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. అదేవిధంగా సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉంటారు ప్రభుత్వ పాఠశాల లోపల. అట్లాంటి ఏదైతే పాఠశాల ఉందో అట్లాంటి పాఠశాలలో విద్యార్థులు కనుక చదువుకున్నట్టుంటే మంచి పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వీళ్ళందరూ కూడా సమాజం లోపల వివిధ రకాలైనటువంటి దాడులకు గురి అవుతున్నారు. వాటిని ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వ పాఠశాల లోపల ప్రత్యేకమైన శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. దాంతో వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని, అదేవిధంగా క్రీడల ద్వారా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. ఏదో తెలిసి తెలియక గవర్నమెంట్ ప్రైవేటు పాఠశాలలో చేర్పించి బాకీల పాలై ఎంతో మంది ఆత్మహత్యలు కూడా లోనయ్యేటువంటి పరిస్థితిలో కొందరు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా మేలుకొని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిద్దాం, మనందరినీ కూడా మన పిల్లల్ని ఎదిగించుకుందాం, మన పాఠశాలని డెవలప్ చేసుకుందాం.